నుదుటిపై పెట్టుకునే సింధూరాన్ని హనుమంతుడు ఒళ్లంతా ఎందుకు పోసుకున్నాడో మీకు తెలుసా? రావణుణ్ణి సంహరించిన తర్వాత శ్రీరాముడు సీతాదేవిని తీసుకుని అయోధ్యకి వస్తాడు. వారితో పాటు హనుమంతుడు కూడా అయోధ్యకు వస్తాడు. ఒకరోజు హనుమంతుడు సీతాదేవిని కలవడానికి వెళ్ళినప్పుడు సీతాదేవి తన నుదుటి మీద సింధూరం పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది. సీతాదేవి అలా ఎందుకు చేస్తుందో అర్థం కాని హనుమంతుడు అమాయకంగా తల్లి ఈ సింధూరాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అని అడుగుతాడు. అది విన్న సీతాదేవి చిన్నగా నవ్వి, చూడు హనుమ, ఈ సింధూరం అంటే శ్రీరాముడికి ఎంతో ఇష్టం. అంతేకాదు దీన్ని నుదుటిన పెట్టుకుంటే రాముడు ఎప్పుడు నాతోనే ఉంటాడు అని చెబుతుంది. వెంటనే హనుమంతుడు రాజ్యంలోని భటులను పిలిచి నా గది అంతా నిండిపోయేంత సింధూరాన్ని తీసుకుని రండి అని చెప్తాడు. భటులు బస్తాల కొద్ది సింధూరాన్ని తెచ్చి తన గదిలో పోస్తారు. హనుమంతుడు తన శరీరానికి నూనె రాసుకొని సింధూరం కుప్పలోకి దూకుతాడు. ఈ పనిని రాముడికి చూపిద్దామని చెప్పి వంటి నిండా సింధూరంతో నడుచుకుంటూ వెళ్తుంటే హనుమంతుడిని చూసిన వాళ్ళందరూ ఏదో భూతం వచ్చిందని పారిపోతారు. వాళ్ళని పట్టించుకోకుండా నేరుగా రాముడి దగ్గరకు వెళ్లి నిలబడిన హనుమంతుడిని చూసి రాముడు గట్టిగా నవ్వుతూ హనుమ భక్తిని అమాయకాన్ని ఎంతో మెచ్చుకొని ఎన్ని జన్మలెత్తినా హనుమంతుడు రాముడితో పాటు ఉండేలా వరమిస్తాడు. అందుకే ఈ రోజుకి కూడా సింధూరంతో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని భక్తితో పూజిస్తాం. మీకు హనుమంతుడు ఇష్టమైతే జై బజరంగబలి అని కామెంట్ చేయండి.